మిత్రులందరికీ నమస్కారం. హలో బ్రదర్స్, హలో సిస్టర్స్ లాగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెద్దదొడ్డికుంట గ్రామంలో కౌలుపిల్లల బావి దగ్గర ఉన్నాము. ఈ యొక్క బావిని మనం చూస్తున్నాము. ఇక్కడ లక్షలాది మంది పిల్లలు కౌలు పిల్లలు పుట్టారని చెప్పి చెప్తున్నారు మిత్రులు. బాబాయ్ నమస్తే. ఇదే ఊరు? పెద్దగుంట. పేరు వెంకటరమణ గారు. ఓకే, ఇప్పుడు ఈ బావి పరిస్థితి ఏంటంటే దీని వివరాలు చెప్పండి. సింతార నుంచి ఇదే ఉందండి బావి. అప్పటి నుంచి కవలలో పుడతా ఉన్నారు. సుమారు ఈ గ్రామంలో ఎంతమంది కవల పిల్లలు పుట్టుంటారు? ఒక 60-70 మంది దాకా 60-70 మంది పిల్లలు పుట్టుంటారు. ఇక్కడ నుంచి నీళ్ళు ఎక్కడెక్కడ తీసుకెళ్తుంటారు? చాలా దూరం పట్టుకెళ్తారండి. చాలా దూరం పట్టుకెళ్తారు. చాలా దూరం అంటే హైదరాబాద్ ఏంటండి కదా, చాలా దూరం పట్టుకెళ్తారు. ఊరి నుంచి ఇప్పుడు ఈ వాటర్ ఏంటంటారు? ఈ బావి పరిస్థితి ఒకసారి చెప్పండి. మీకు తెలిసింది ఏముందంటే పిల్లలు చాలా మంది పిల్లగలుగుతారండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు? చాలా దూరం నుంచి వస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నారు. హైదరాబాద్ అన్ని చాలా దూరం వస్తున్నారు. పిల్లలు ఏమి కూడా వచ్చి మా ఊళ్ళో కొన్న కాపాడుకుంటున్నారు కూడా. ఎంతకాలం నుంచి ఎలా జరుగుతుంది? ఇప్పుడు మా తాత ఆడేది ఉందండి. అంత ఫేమస్ అండి. ఆ గుడి ఏంటండి? సంతాన లక్ష్మి తల్లి. నీళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి.
బాగున్నాయి. అయితే ఈ బావి చరిత్ర మాత్రం ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారు ఇది తొలి సుమారు? ఇది తెలియదండి మన తాత ముత్తాతల కాడి నుంచి ఉంది. వేరు వేరు దేశాల నుంచి కూడా ఇక్కడ నుంచి వాటర్ పంపిస్తారు. ఈ బావి మీద ఒక అతను ఉంటాడు ప్రత్యేకంగా. మొత్తం అంటే పాట వేయడం వల్ల ఇల్లు గట్ట అమ్ముకుంటారు ద్వారాగా పంపుతారు వాటర్. ఏంటి ఒకసారి ఇప్పుడు మనం ఈ వాటర్ వాడుతున్నాం. చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో, ఏ మాత్రం మలినం కూడా లేదు. వాటర్ చూపించు ఒకసారి, చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి. మినరల్ వాటర్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం వేరు వేరు ఊళ్ళో హైదరాబాద్ కానీ చుట్టుపక్కల పిల్లలు లేని వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలంతా పెట్టేస్తున్నారు. ఇది ఎలా తెలిసిందంటారు ఈ వాటర్ తాగితే? మా గ్రామం అండి, మాస్టర్ హై స్కూల్ కి వచ్చారండి. మాస్టర్ హై స్కూల్లో చెప్పడానికి వచ్చారు. ఇక్కడ ఉండేవారండి అతను కాపు, ఇక్కడే ఉండేవారు. దొడ్డుగుంటలో ఉండేవారు. అతను ఒక అది అబ్బాయి అమ్మాయి పుట్టారండి కావులు. ఆ పుట్టాక టెస్టులు చేయించారు నీళ్ళు పట్టుకుని టెస్టులు చేయించారు. టెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కవలు పుడతారని పిల్లలు పుడతారని నీ వాటర్ వల్ల నేను చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఎంతకాలం అవుతుందంటారు మాస్టర్ ఇక్కడ? ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది అంటే 10 సంవత్సరాల నుంచే బయటపడింది. అంత ముందు నుంచి కూడా, అంత ముందు కూడా కౌలు పిల్లలు ఉన్నారా ఊళ్ళో? 10 సంవత్సరాల నుంచి బాగా బయటపడింది. మాస్టర్ టెస్ట్ చేసిన తర్వాత, మాస్టర్ గారు టెస్ట్ చేయించిన తర్వాత ఇది వాటర్ తాగితే కౌలు పిల్లలు పుడతారని తెలుసు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. అప్పుడు ఫేమస్ అయింది వాటర్ కి. ఈ బావి కింద ఒక అతను ఉన్నారు ప్రత్యేకంగా, ఇక ఆయన వచ్చి ఇవన్నీ చూసుకుంటారు. ఆయనకు అవసరం ఆయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అంటే కొరియర్ వేస్తారు. ఇంత ఖర్చు అవుతుందని తీసుకొని. ఓకే అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క తల్లి సంతాన లక్ష్మి తల్లి ఇక్కడికి వచ్చి పిల్లలు కలగని వారు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి ఈ యొక్క బావిలో వాటర్ తాగితే కవల పిల్లలు పుడతారని ఎంతో ప్రసిద్ధిగా, ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకొక ఆయన వచ్చారు, ఆయన కూడా అడిగి ఒకసారి తెలుసుకుందాము. బాబాయ్ మీ పేరు? సూర్యనారాయణ గారు. ఇప్పుడు ఈ బావి చరిత్ర ఏంటంటారు? బావి చరిత్ర అయితే మాకు తెలదు. నేను ఎర్రబోతులకి ఉంది అలాగా. మీరు పుట్టినప్పటికి ఉంది. మా ఊరు మాస్టర్ గారు వచ్చారు ఇక్కడికి చదువు చెప్పడానికి. ఆయన ఇక్కడ చదువు అప్పుడు పెళ్ళి అవ్వలేదు అతనికి. వచ్చిన తర్వాత ఈ నీళ్ళు తాగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కావాలి పిల్లలు. ఇప్పుడు దీన్ని అడ్వర్టైజ్ చేయడం, అప్పుడు టెస్ట్ చేయించారు నీళ్ళు. ఈ వాటర్ గురించి వాటర్ వల్ల పిల్లలు పుడతారని చాలా మంచిదండి. మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ చెప్పబట్టి మీకు తెలిసింది. అది ఎంత గతం మాకు మేము ఎదుగు రాబోతులకు పుట్టారంట. కవలు మరి అక్కడెక్కడ పుడతారు కదా మనం అనుకుంటాం కానీ అవును. ఇప్పుడు మన ఊర్లో ఈ దొడ్డుగుంటలు ఎంతమంది కవల పిల్లలు ఉంటారు సుమారు? మేము వచ్చాక 4 జోడలు ఉన్నారు. మళ్ళా నేను కాకుండా మా కుర్రోళ్ళకి పెళ్ళిళ్ళు అవ్విన తర్వాత మళ్ళా ఒక జోడ ఉన్నాం. అలా మొత్తం ఏదైతే 4 జోడలు 15 జతలు ఉంటాయి. తెలిసి వచ్చినండి అదేనండి. అప్పుడు దాకా
మరి అప్పటి నుంచి దీన్ని లైన్లో పెట్టారండి ఇండియా తిరిగిపోతాం మొత్తం ఆంధ్రాకి వెళ్తాం. ఆడవాళ్ళు కూడా వచ్చి దీనికి ఇక్కడ చెప్పారు. అలాగే పిల్లల కోసం వచ్చాం. మీ పేరేంటన్నా? ఎండోటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం జిల్లా. ఏ ఊరు? గారమండలం, గార్లమండలం. ఊరు కుమ్మరిపేట. కుమ్మరిపేట. మీరు అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి? పిల్లల కోసం వచ్చాం. మీరు పిల్లల కోసం ఈ వాటర్ తాగడం కోసం వచ్చారు. మీ ఫ్యామిలీతో వచ్చారు. ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు అవుతుంది. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరు? ఊర్లో అద్దె తీసుకుంటున్నారు. ఏం పని చేస్తారు మీరు? టైప్ పని చేస్తారు. పిల్లలు కలగడం కోసం ఇక్కడ వాటర్ తాగితే పిల్లలు పుడతారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చి 2 నెలల నుంచి మీరు ఉంటున్నారు. ఏమన్నా మార్పు ఏమన్నా తెలిసిందంటారా? 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు వాడాలి కంపల్సరిగా. అది తప్పనిసరిగా చేయాల్సిందే. అంటే ఆ దేవుడి దయ వల్ల మనకి. అవును. మీకు ఎవరి ద్వారా తెలిసిందన్నా? అంటే మీరు యూట్యూబ్లో చూడడం వల్ల వచ్చారు. ఓకే. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దె తీసుకొని వండుకుంటా మీరు పని చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే. ఆల్ ది బెస్ట్. దేవుడు బాగా దీవించి మీకు మంచి మగపిల్లల కవలలు కలగాలని మా తరపున కూడా కోరుకుంటున్నాం. సరిపోద్ది. అవును. ఓకే. శ్రీకాకుళం నుంచి వచ్చి పిల్లల కోసం 2 నెలలు అవుతుంది. ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని పని చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఏదేమైనా సరే ఆ దేవుడి దయ వల్ల, ఆ సంతాన లక్ష్మి దయ వల్ల మాకు పిల్లలు కలగాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో దేవుడు చల్లగా దీవిస్తాడని చెప్పి ఒక మిత్రుడు వచ్చి కుటుంబంతో సహా వచ్చి అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటున్నారు. మరి ఆ దేవుడు కూడా చల్లగా చూడాలి ఇటువంటి వారిని. ఈ వాటర్లో ఉన్నటువంటి మహత్యం అనేది లక్షలాది మందికి తెలిసి ఇక్కడికి వచ్చి ఈ వాటర్ తాగి పిల్లలు లేని వారు సంతానాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎంఎస్ ఛానల్ ద్వారా ఇంకా లక్షలాది మందికి యొక్క సమాచారాన్ని నేను పంపిస్తున్నాను. థ్యాంక్ యూ వనలాల్. మీ పేరు ఏంటన్నా? ఇదే ఊరన్నా? దొడ్డుకుంట. ఇప్పుడు ఏంటన్నా ఇక్కడ వాటర్ పరిస్థితి ఏంటన్నా? 155 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, కవల పిల్లలు జతలో. ఓకే. ఎలా తెలిసిందన్న మీకు ఇది ఈ వాటర్ వల్ల? మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు 18 సంవత్సరాలు అయిపోతే వాళ్ళకి మ్యారేజ్ అవి అయిపోతే ఇద్దరికి ఉద్యోగమే. వాళ్ళు మా ఊరు వేసారు. ఆ మందులు మాకు వాడేసి వదిలేసారు. ఈ నీళ్ళు ఊరు వచ్చి ఈ నీళ్ళే తగల ఎవరైనా నీళ్ళు తాగిన అంటే వాడికి ఆయన టెస్టింగ్ పంపారు నీళ్ళని. ఈ నీళ్ళు పంపించారు టెస్టింగ్ కి. ఎవరో తెలియదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తెలీదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరేటన్నా? సత్యనారాయణ గారు. ఇక్కడ ఈ వాటర్ వల్ల ఏంటంటారు ఉపయోగం? చాలా మంది చెప్పండి. కల్పం గ్యారంటీ పేరు తప్ప పిల్లలు పడతారు.
నీళ్ళు 2 నెలలు కానీ 3 నెలలు కానీ వాడితే ఒక వాటర్ బాటిల్ నీళ్ళు సరిపోతుంది ఒక్కొక్కరికి. ఒక వాటర్ బాటిల్ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు 4 ఎత్తింది 5 ఎత్తింది అడ్డుకుంటున్నారు. నెలకి ఎప్పుడు పట్టుకుంటారు మరి పిల్లలు నీళ్ళు వచ్చేస్తారు. బెంగళూరు నుంచి వచ్చారు మీ ఇంటికి. దేవుడి సంకల్పం, మీ ఈ ఊరికి ఇచ్చిన దేవుడి వరం. ఈ దేవుడు ఏంటన్నా? సంతాన లక్ష్మీదేవి తల్లి. సంతాన లక్ష్మీదేవి. ఈ తల్లికి దాన్ని నమస్కారం చేసుకుని మంచిలు తాగెళ్తే కంపల్సరీ పిల్లలు పుడతారు. ఇదేటన్నా? రావి చెట్టు ముడుపు కట్టుకోవాలా. అక్కడికి వచ్చి నీళ్లు తాగి ఇక్కడ తల్లికి దండం పెట్టుకుని ముడుపు కట్టుకుంటే ఇష్టం పిల్లలు కట్టలేదు, పిల్లలు పడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ ఈ యొక్క విలువైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు. బాబాయ్ మీ పేరేటి? హనుమంతరావు గారు. ఇప్పుడు మనకి ఈ నీళ్ళ వల్ల ఏంటంటారు? ఈ బావి నీళ్ళ వల్ల సంతానం కలిగితే ఎంతకాలం తెలుసండి? ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకుంటారండి? హైదరాబాదు, బెంగళూరు, వేరు వేరు రాష్ట్రాల నుంచి వస్తారు. బాబాయ్ మీ పేరేటి? మీ పేరేటండి? ధర్మరాజు గారు. ఏంటంటారు ఈ బావి వాటర్ పరిస్థితి ఏంటండి? ఎంత దూరం నుంచి పట్టిపోతున్నారు బాబా, పట్టిపోతున్నారు. తెలంగాణ వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటున్నారు. తెలంగాణ వాళ్ళు ఇలా కాపాడతలేదు ఈ మంచిలో. అది అలాంటి పరిస్థితి రాదు కానీ చాలా మాటలు కానీ పిల్లల గురించి ఎక్కువగా పట్టుకెళ్తున్నారండి. పట్టుకెళ్తే తాగిన వాళ్ళకి మరి అంతమందికి అంటే మరి ఆ భగవంతుడు కూడా సాయం చేయాలి. అది తనకి ఇది అన్నట్టుగాను కూడా భగవంతుడి మాయ అనుకోవాలండి. అవునవును, మొత్తానికి మా ఊళ్ళో ఉన్నారండి పిల్లలు లేని వాళ్ళు. దానికి ఇంకంటే భగవంతుడు లేని వాళ్ళకి ఇంకంతే. కొన్ని ప్రాబ్లాలు ఏమైనా ఉంటే మాత్రం పోయి కన్ఫామ్ అవుతున్నాయండి. కొంతమందికి పర్వట పొద్దున్న వచ్చారు, పాప పుట్టిందండి. పాప తీసుకుని వచ్చారు పొద్దున్న 3 బెల్లం 2 సార్లు తాగారంటే 2 సార్లు పట్టుకెళ్ళండి. ఇక్కడ నుంచి అన్నారం నుంచి వచ్చి 2 సార్లు పట్టుకెళ్ళండి. అప్పటి నుంచి మళ్ళీ డెలివరీ అయ్యేదాకా మొత్తం ఉన్నారంట, అంత తాగుతూ ఉన్నారంట వాళ్ళిద్దరు. అది మధ్యాహ్నం వచ్చారండి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తాతారావు గారు, మీ పేరు? ధర్మరాజు గారు, మీ పేరు? హనుమంతరావు గారు. ఈ ముగ్గురు కూడా మన ఇక్కడ పెద్దలు ఉన్నారు. ఈ యొక్క సంతాన లక్ష్మి తల్లి దగ్గర నుంచి ఇక్కడ మనకి బావి ఉంది. ఇక్కడ ఈ వాటర్ దూర ప్రాంతాల దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి 2 నెలలు 3 నెలలు అద్దెకి తీసుకొని ఉండి ఇక్కడ సంతానం కలగడం కోసం ఈ వాటర్ తాగి ఆ దేవుడు దండం పెట్టుకొని వెళ్తున్నారని చెప్తున్నారు. కనీసం ఇక్కడ నుంచి నీళ్లు కూడా కొరియర్ లో పార్సిల్ పంపిస్తున్నారని చెప్తున్నారు, బస్కి వేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క కవల పిల్లల బావి అని ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క బావిని మనం చూస్తున్నాము. ఎంతో మందికి ఈ యొక్క సంతాన లక్ష్మి అందరికీ పిల్లలు పుట్టేలా, గంగాదేవి తల్లి అందరిని ఆశీర్వదించి అందరికీ పిల్లలు పుట్టేలాగా, ఇంకా లక్షలాది మంది పిల్లలు పుట్టేలాగా. బాబు ఇప్పటికే లక్షలాది మంది పుట్టుంటారు, నీళ్ళు తాగిన లక్షలాది మంది పుట్టుంటారండి. ఎట్టగారా కాదు, లక్షలాది మంది పుట్టుంటారండి.
ఓ రకంగా అన్నాను అనుకోకండి మీరు. ఆ, ఎన్నో హాస్పిటల్ తిరిగేసేసి లక్షల కొలిది ఖర్చు పెట్టి ఆ, ఇక్కడికి వచ్చి తాగిన వాళ్ళుగా కలిగారు. ఆ. అది జరిగిందండి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. అది కొన్ని రోగాలు కూడా పోతున్నాయి నీళ్ళు తాగిన వాళ్ళకి. ఉమ్, అది ఎంతో ఎంతో దూరం నుంచి వచ్చారు. మొన్న అది ఎవరి నుంచో తుఫాను ఉంటుంది కదా, వెహికల్ యానం, వ్యాను. వాళ్ళకి మా ఊరి నుంచి ఇక్కడి నుంచి మా ఊరు అతనే పంపాడట. ఉమ్, పంపితే ముగ్గురు వచ్చారు. ఉమ్, అది ఊరు చెప్పారండి చాలా దూరం. ఉమ్, అది వేసుకుని వచ్చారు. ముగ్గురికి అమ్మాయిలే కలిగారు. మూడు జోడాలు వచ్చారు ఇక్కడికి. ఉమ్, వచ్చి అక్కడ ఈ టైం అప్పుడు వచ్చారు. కోళ్ళట్లు పోసుకుని ఊళ్ళోకి అక్కడ గ్యామ దేవత ముత్తలం తల్లి ఉందండి, అక్కడ ఖాళీ ఉంటుందని అక్కడ పట్టుకుని ఉండి తిన్నారు. అదేంటి మేకపోతులు కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఉమ్. అదేంటి ముగ్గులు వాళ్ళ ఉండడం అంటే దానికి ఏముందండి, వాళ్ళ